Pipe type earthing. So this is the second type of earthing. So first is plate type earthing, second is pipe type earthing, third is rod type earthing, fourth is wire type earthing, and fifth is chemical earthing. So ఇక్కడ పైప్ టైప్ అర్థింగ్ అంటే పైప్ టైప్ అర్థింగ్ ఈజ్ ఏ కామన్ అండ్ ఎఫెక్టివ్ మెథడ్ యూజ్డ్ ఫర్ గ్రౌండింగ్ ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్స్ టు ఎన్ష్యూర్ సేఫ్టీ అండ్ ప్రాపర్ ఫంక్షనింగ్. In this method, a metal pipe is used as the earth electrode buried in the ground to dissipate fault currents into the earth. సో ఈ అర్థింగ్ టైప్స్ ఈ ఎర్త్ ఎలక్ట్రోడ్ బేస్ చేసుకొని ఎర్త్ ఎలక్ట్రోడ్, సో దిస్ ఈజ్ ద ఎర్త్ ఎలక్ట్రోడ్. సో ఎర్త్ ఎలక్ట్రోడ్ బేస్ చేసుకొని క్లాసిఫై చేస్తాం అనమాట. ఇఫ్ ఇట్ ఈస్ ఎ పైప్, ఇఫ్ ఇట్ ఈస్ ఎ ప్లేట్, ప్లేట్ టైప్ అర్థింగ్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ పైప్, పైప్ టైప్ అర్థింగ్. ఇఫ్ ఇట్ ఈస్ ఏ రాడ్, రాడ్ టైప్ అర్థింగ్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ వైర్, వైర్ టైప్ అర్థింగ్. సో ఇక్కడ ఇది ఈ ఎర్త్ ఎలక్ట్రోడ్ అనేది ఇట్ ఈస్ ఎ పైప్ కాబట్టి పైప్ టైప్ అర్థింగ్ అంటున్నాం అనమాట. సో పైప్ టైప్ అర్థింగ్. సో ఏ అర్థింగ్ అయినా వాట్ ఈస్ ద పర్పస్? సో టు టేక్ ఫాల్ట్ కరెంట్ ఇన్ ది ఎలక్ట్రికల్ సిస్టమ్ టు ది అర్త్. సో అర్త్కు ఫాల్ట్ కరెంట్స్ని కానీ సర్జెస్ని కానీ లో రెసిస్టెన్స్ పాత్ ద్వారా అర్త్కు తీసుకుపోవాలన్నమాట. టు సేఫ్ గార్డ్ ద ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అండ్ టు ప్రొటెక్ట్ ది హ్యూమన్ బీయింగ్స్. సో దానికోసము ఫాల్ట్ కరెంట్స్ను అర్త్కి తీసుకుపోవడానికి కోసము ఈ అర్థింగ్ అంతా చేస్తాం అనమాట. ఇక్కడ అర్త్ ఎలక్ట్రోడ్ పైప్ అయితే ఇట్ ఈస్ ఏ పైప్ టైప్ అర్థింగ్. సో దిస్ ఇస్ ద డయాగ్రామ్ ఆఫ్ పైప్ టైప్ అర్థింగ్. సో ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఏముంటాయి? అర్త్ ఎలక్ట్రోడ్ విచ్ ఈస్ ఏ పైప్ అండ్ అర్త్ వైర్, దాని తర్వాత బ్యాక్ ఫిల్ మెటీరియల్ విచ్ ఈస్ అరౌండ్ దిస్ ఎర్త్ ఎలక్ట్రోడ్ పైప్ and water arrangement. So if you see the components, so components of the pipe type earthing: earth electrode, backfill material, earthing wires and watering arrangement. సో అర్త్ ఎలక్ట్రోడ్ అనేది ఇంపార్టెంట్ కాంపోనెంట్. సో ఈ బ్యాక్ఫిల్ మెటీరియల్, ఈ అర్త్ ఎలక్ట్రోడ్ చుట్టూ బ్యాక్ఫిల్ మెటీరియల్ ఉంటుంది. సో వీ హ్యావ్ టు అరేంజ్ దిస్ బ్యాక్ఫిల్ మెటీరియల్. బ్యాక్ఫిల్ మెటీరియల్ అంటే శాండ్ అండ్ చార్కోల్, సాల్ట్. సో ఇదంతా కూడా బ్యాక్ఫిల్ మెటీరియల్. సో దాని తర్వాత వీ హ్యావ్ టు కనెక్ట్ దిస్ అర్త్ వైర్ టు అర్త్ ఎలక్ట్రోడ్. సో దాని తర్వాత వాటరింగ్ అరేంజ్మెంట్. అర్త్ ఎలక్ట్రోడ్ చుట్టూ సాయిల్ అనేది మాయిశ్చర్గా ఉండాలన్నమాట. సో వీ హ్యావ్ టు అరేంజ్ దట్ మాయిశ్చర్ అరౌండ్ ది అర్త్ ఎలక్ట్రోడ్ టు ఇంప్రూవ్ ది కండక్టివిటీ. సో దిస్ ఈజ్ ద డయాగ్రామ్. సో హియర్ ఇట్ ఈస్ ఫస్ట్ this is the earth electrode. Earth electrode chuttu there is a backfill material, and this is the earth wire, and this is the watering arrangement. Now let us see the important components of pipe type earthing. Earth electrode, a galvanized iron, so GI pipe, usually 2.5 to 3 meters long and 38 millimeters to 75 millimeters in diameter ఈజ్ కామన్లీ యూజ్డ్. సో ఇక్కడ పైప్ టైప్ అర్థింగ్ అంటే అర్త్ ఎలక్ట్రోడ్ పైప్ అనమాట. ఆ పైప్ వాట్ ఈస్ ద మెటీరియల్ విచ్ వీఆర్ యూజింగ్? గాల్వనైజ్డ్ ఐరన్. సో వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది అర్త్ ఎలక్ట్రోడ్? దట్ ఆ పైప్ లెంత్ ఎంత ఉంటుందంటే 2.5 to 3 meters ఉండాలన్నమాట. సో వాట్ ఈస్ ద డయామీటర్ ఆఫ్ ది పైప్ అర్త్ ఎలక్ట్రోడ్ అంటే 35 millimeters to 75 millimeters డయామీటర్ ఉండాలి. సో దట్ ఈస్ అబౌట్ అర్త్ ఎలక్ట్రోడ్. సో నెక్స్ట్ ఈజ్ బ్యాక్ఫిల్ మెటీరియల్. ఈ ఎర్త్ ఎలక్ట్రోడ్ చుట్టూ, ఆ పైప్ చుట్టూ ఈ బ్యాక్ఫిల్ మెటీరియల్ అంటే శాండ్, సాల్ట్, చార్కోల్ అరేంజ్ చేయాలన్నమాట. సో ది ఎలక్ట్రోడ్ ఈజ్ సరౌండెడ్ బై ఏ మిక్చర్ ఆఫ్ చార్కోల్ అండ్ సాల్ట్ టు ఇంప్రూవ్ కండక్టివిటీ. సో దేనికోసం ఇదంతా చేయాలంటే టు ఇంప్రూవ్ కండక్టివిటీ అండ్ మెయింటైన్ లో ఎర్త్ రెసిస్టెన్స్. ఈ పాత్, ఈ ఎర్తింగ్ పాత్ అంతా కూడా రెసిస్టెన్స్ చాలా తక్కువ ఉండాలి అండ్ మెయింటైన్ లో ఎర్త్ రెసిస్టెన్స్. సో దాని తర్వాత అర్థింగ్ వైర్. సో ఇప్పుడు ఎలక్ట్రికల్ సిస్టమ్ నుంచి ఫాల్ట్ కరెంటు అర్త్ ఎలక్ట్రోడ్కి రీచ్ కావాలంటే మధ్యలో దేర్ ఈజ్ ఏ అర్త్ వైర్స్. సో అర్త్ వైర్ ద్వారా అర్త్ ఎలక్ట్రోడ్కు ఫాల్ట్ కరెంట్స్ కానీ సర్జ్ కానీ ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో కాపర్ ఆర్ జిఐ వైర్స్
connect the electrical installation to the earth electrode. So in between electrical installation and the earth electrode, there is a earth wire which is made up of copper or GI wires. సో దాని తర్వాత వాటరింగ్ అరేంజ్మెంట్. ఈ ఎర్త్ ఎలక్ట్రోడ్ చుట్టూ మాయిశ్చర్ ఉండాలన్నమాట. దానికోసము వీఆర్ అరేంజింగ్ దిస్ వాటరింగ్ అరేంజ్మెంట్. ఏ ఫన్నల్ విత్ ఎ మెష్ కవర్ ఈజ్ ఇన్స్టాల్డ్ at the top of the pipe for periodic watering to maintain moisture levels around the earth electrode. So next, these are the important components. So important components ఇక్కడ ఏముంటాయి? earth electrode, backfill material, earthing wire and watering arrangement. Now let us see what is the installation procedure, installation process. A pit usually 2.5 to 3 meters deep is dug in a location with moist soil. సో మనం ఎక్కడైతే అర్థింగ్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఒక 2.5 to 3 meters డీప్ ఉన్న పిట్ను తవ్వాలన్నమాట. దాని తర్వాత ఏ జిఐ పైప్ ఈజ్ ప్లేస్డ్ వర్టికల్లీ ఇన్ ది పిట్. ఈ ఎర్త్ ఎలక్ట్రోడ్ విచ్ ఈజ్ ఎ పైప్, జిఐ పైప్ వర్టికల్గా ఆ పిట్లో ప్లేస్ చేయాలి. సో దాని తర్వాత the pit is filled with alternate layers of charcoal and salt extending up to about 15 centimeter around the pipe. ఈ పైప్ చుట్టూ వీ హ్యావ్ టు ఫిల్ దిస్ బ్యాక్ఫిల్ మెటీరియల్, అంటే చార్కోల్ సాల్ట్తో ఆల్టర్నేట్ లేయర్స్ అరేంజ్ చేసుకుంటూ 15 సెంటీమీటర్స్ వరకు వీ హ్యావ్ టు ఫిల్ ది బ్యాక్ఫిల్ మెటీరియల్ అరౌండ్ ది earth electrode. So next is the earthing wire is securely connected to the top of the pipe using bolts and clamps. So now we have to connect earth wire to the earth electrode. So we with the help of bolts and clamps. So దాని తర్వాత a watering pipe or funnel is added to maintain moisture in the surrounding soil. సో ఈ వాటరింగ్ అరేంజ్మెంట్ అంతా కూడా అరేంజ్ చేయాలి. సో ఎందుకంటే అర్త్ ఎలక్ట్రోడ్ చుట్టూ మాయిశ్చర్ ఉండాలి టు ఇంప్రూవ్ ది కండక్టివిటీ. సో దిస్ ఈజ్ అబౌట్ ప్లేట్ టైప్ అర్థింగ్. సో ప్లేట్ టైప్ అర్థింగ్. సో ఇక్కడ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఈజ్ అర్త్ ఎలక్ట్రోడ్. అర్త్ ఎలక్ట్రోడ్ పైప్ అయితే పైప్ టైప్ అర్థింగ్. సో హియర్ ఇట్ ఈస్ ఏ పైప్ టైప్ అర్థింగ్. సో అర్త్ ఎలక్ట్రోడ్ పైప్ అవుతుంది, పైప్ అయితే పైప్ టైప్ అర్థింగ్, ప్లేట్ అయితే ప్లేట్ టైప్ అర్థింగ్, రాడ్ అయితే రాడ్ టైప్ అర్థింగ్. హియర్ ఇట్ ఈస్ ఏ pipe type earthing.